దీపావళి సందర్భంగా హైదరాబాద్ చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి సీతక్క వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అధికార పార్టీ నేతలు పారిశ్రామికవేత్తలను గన్లతో బెదిరిస్తున్నారని విమర్శించారు. మంత్రి కూతురు ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకపోతే మంత్రి ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. హైదరాబాద్ ను గుండా రాజ్యంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిందని ధ్వజమెత్తారు. సరే, కేబినెట్ లో ఏం జరిగిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది కదా. నిజాలు ఏంటిది అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టేయండి, లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మన న్యాయం మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇలా 3-4 అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి. వాటి అన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. క్రమంగా మారుస్తే మీరు గన్ కల్చర్లు పెట్టి పెట్టుబడిదారుల దగ్గర అక్రమ వసూళ్లు చేసి వాటాల్లో పంచుకోవడంలో తేడాలు వచ్చి మీరు తన్నుక చేస్తున్నారు. ఇలా పాలన చేస్తున్నారా? వాటాలు పంచుకోవడం కోసం మీలో మీరు తన్నుక చేస్తున్నారా? ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడిదారులను ఆహ్వానించింది బీఆర్ఎస్. కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు? ఆ పెట్టుబడిదారులను తుపాకులు పెట్టి బెదిరించి ఒక గన్ కల్చర్ ని తెచ్చారు మీరు. ఆ రోజు మేమేమో అగ్రికల్చర్ ను పెంచాం, మీరేమో గన్ కల్చర్ ను పెంచుతున్నారు. మీకు మాకున్న తేడా అదే.